ఈ కుర్బానీ మాంసంలో కూడా చాలా మందిలో స్వార్థం ఉంటుంది. అదేమిటంటే సోదరులారా, కుర్బానీ జంతువులు కోసేసి చాలా మంది విలువైనటువంటి భాగాలను తమ ఇంట్లో ఉంచుకొని గుండెకాయ కానీ, నెరడు కానీ, మూలగ ఎముకలు కానీ, మంచి మంచి ఆ యొక్క మాంస పదార్థాలన్నీ పక్కకు తీసుకొని కేవలము పొట్ట, ఆ బర్రెముకల మాంసము ఇదంతా వేసి దాన్ని పేదలకు పంచడం, విలువైనవన్నీ పనికొచ్చేవన్నీ మనం తీసుకోవడము, మామూలు మాంసం అంతా పేదలకు పంచడం. ఇది ఎలాంటిది అనంటే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, లన్ తనాలుల్ బిర్ర హత్తా తుంఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు ప్రియమైన వస్తువుల నుండి తీసి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు అని అల్లాహ్ తాలా అన్నాడు. పుణ్యస్థాయికి అంటే విశ్వాస స్థాయికి మీరు చేరుకోలేరు అని అల్లాహ్ అంటున్నాడు. సో కావున మనం దేన్ని ఇష్టపడుతున్నాం? ఆ జంతువుల వేటిని మనం ఇష్టపడుతున్నాం? దాన్ని మనం పేదలకు పంచడానికి ప్రయత్నం చేయాలి. అంటే సమానంగా అంతా వాళ్లకు పంచినదే మనము తినాలి. మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ఇతరులకు పంచాలి. అలా కాకుండా విలువైనవి పనికొచ్చేవి మనము తీసుకొని తక్కువ కేటగిరీలో ఉన్నవి ప్రజలకు పంచడం అనేది ఇది సరైనటువంటి విధానము కాదు సోదరులారా.